హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు అయితే అనేక మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రఘుత్తం రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అయితే దిగారు. ఆయన ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. రానున్న ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పూర్వపు జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గం నుంచి తిరిగి నేను ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా పోటీలో ఉన్నా. 36 సంవత్సరాల విద్యాపరంగా, ఉపాధ్యాయుల ఉద్యమాల పరంగా, తెలంగాణ ఉద్యమకారుడిగా అనేక ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిగా, విద్యాపరంగా మా ప్రభుత్వ పాఠశాలకు, కళాశాలకు సంబంధించిన సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిని నేను. కార్పొరేట్ నుంచి, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినటువంటి మిత్రులు ఈరోజు ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలతోటి ఒక వక్ర మార్గం ద్వారా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ఓట్లు తక్కువ ఉంటాయి కాబట్టి షార్ట్ కట్ ద్వారా ఒక 10,000 మందిని ప్రలోభపరుచుకొని గెలవచ్చును అనే ఆశతో వస్తూ ఉన్నారు. వాళ్లకు మా ఉపాధ్యాయ మిత్రులు ఈ సమాజంలో మంచిని పెంచే విధంగా, ఉపాధ్యాయునికి ఉన్న విలువ ఉన్నటువంటి గురువుకున్న విలువను పెంచే విధంగా, వాళ్ళకు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ఓటును ఒక మంచిగా మేధావులుగా, సమాజానికి దశను నిర్దేశించేటువంటి వ్యక్తులుగా ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని గురువు విలువ పెంచే విధంగా ఉండాలని, ఆ రకంగా వ్యక్తిగా మీ ముందుకు నేను ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా పోటీలో ఉన్నాను కాబట్టి నాకు కూర రఘుత్తం రెడ్డి అనే నాకు మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తుందిగా ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను. సార్ ఒక మాట ఏదైతే ఉందో, ఇప్పుడు డబ్బు గురించి మాట్లాడినప్పుడు డబ్బు ఉపాధ్యాయులను శాసిస్తుందని చెప్పేసి మీరు బాహాటకంగా చెప్తున్నారా? ఇప్పుడు సమాజంలో వస్తున్న మార్పులు అనేక విధాలుగా మానవ సంబంధాలు తగ్గిపోయినాయి, మానవ సంబంధాలు తగ్గిపోయినాయి, రక్త సంబంధాలు తగ్గిపోయినాయి. డబ్బుతో కూడినటువంటి సంబంధాలు మాత్రమే, డబ్బుతో కూడిన సంబంధాలు మాత్రమే మిగిలిపోయినాయి. కాబట్టి ఆ డబ్బు పరంగా రాజకీయంగా ఆలోచిస్తున్న సమయంలో ఆ ప్రభావంతో మా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టచ్చు, ఏ రకంగా గెలవచ్చు అని ఆశతో వాళ్ళు వస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు అన్ని బొమ్మైతాయి. మా ఉపాధ్యాయులు మేధావులు నిశ్చితంగా ఆలోచిస్తారు, మేధావులుగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఉపాధ్యాయుల చరిత్ర సంబంధం వ్యక్తికే ఓటేస్తారని చెప్పి తెలియజేస్తుంది. సార్ ఇంకొకటి, ఏదో పిఆర్టీ నుంచి 2 అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెక్స్ట్ అధికార పార్టీ ఆ అభ్యర్థి మీద తీవ్ర ఆరోపణలు పెడతాయి. ఏంటి సార్ అసలు ఈ వ్యవహారం ఏంటి? అదేంటంటే టికెట్ ఇచ్చే వ్యవహారంలో కొంత కథా కాంబినేషన్ నడిచింది. అది సమాజంలో అందరికీ తెలుసు. సిట్టింగ్ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిగా, నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తికి, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినప్పటికీ ఒక ఉపాధ్యాయుడిగా ఉండి ఉపాధ్యాయుల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఏ కార్యక్రమమైనా ఏది జరిగినా, కరోనా వచ్చినా సరే నేను కరోనా వచ్చిన ఉపాధ్యాయుల గదిలోకి వెళ్ళి పరామర్శించి వాళ్లకు రెమిడిసివిర్ ఇంజెక్షన్ అందించిన విధానం తెలుసు. ఏ కష్టం వచ్చినా ఉపాధ్యాయుడికి వచ్చే కష్టం నాకు ఉపాధ్యాయుడికి నాకు తెలుస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకు, కార్పొరేటర్లకు ఏమైనా బాధ తెలుస్తుందా మా టీచర్లకు? ఆ రకంగా బాధ అనుభవించిన వ్యక్తిని, కష్టపడి పనిచేసిన వ్యక్తిని, రోజుకు 200 నుంచి 300 కిలోమీటర్ల నా కాన్స్టిట్యూన్సీలో పర్యటించి ప్రతి కార్యక్రమంలో పాల్గొని మంచిని పెంచే విధంగా, ప్రభుత్వ పాఠశాలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే విధంగా, పాఠశాల సమస్యలు పరిష్కరించే విధంగా పనిచేసినటువంటి నమ్మకం నాకు ఉన్నది. కాబట్టి మా టీచర్లు నన్నే విశ్వసిస్తారు, నాకే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని తెలియజేస్తారు. సో గతంలో కూడా మీరు పనిచేసిన అనుభవంతో ఉన్న వ్యక్తిగా ఇప్పుడు పట్టభద్రుల దగ్గరికి అంటే టీచర్ల దగ్గరికి ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తున్నారు? మంచి ప్రశ్న. నేను నాకు అనుభవం ఉన్న వ్యక్తిని, నాకు 2 ప్రభుత్వాల దగ్గర పనిచేసిన అనుభవం ఉన్నది, వీళ్ళ అధికారుల దగ్గర ప్రాతినిధ్యం చేసిన అనుభవం ఉన్నది. నా అనుభవం ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. మా ఉపాధ్యాయులకు సంబంధించి సిపిఎస్ విధానంలో పాత పెన్షన్ విధానం తీసుకురావడం కానీ, తర్వాత కాంట్రాక్టులో ఎస్ఎస్సీలో ఉన్నటువంటి మా కేజీబీ సోదరుల మనలకు రెగ్యులరైజేషన్ విషయంలో కానీ, జూనియర్ కళాశాలలకు సంబంధించి కాంట్రాక్ట్ పనిచేస్తున్న, డిగ్రీ కళాశాల పనిచేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేసే విధానంలో కానీ, ఇట్లా అనేక సమస్యలు, ప్రతి సమస్య మీద నాకు పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి తప్పకుండా నేను ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యతను తీసుకుంటా. కానీ వేరే వాళ్లకు మన బాధ
ఎందుకుంటది? నాకుంటది కడుపు నొప్పి. మీలో పెరిగిన వాడిని, మీరు నన్ను సంఘంలో పనిచేయించారు, పదవులు ఇచ్చారు, నాకు మీ బాధ తెలుస్తుంది. కానీ వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించాలని, తప్పకుండా భవిష్యత్తులో మీరు అవకాశం ఇస్తే ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వాన్ని ఒప్పించి కొత్త పిఆర్సీలో మంచి ఫిట్మెంట్ ఇప్పించడంలో కానీ, పెండింగ్ ఉన్న డిఏలు ఇప్పించడంలో కానీ, తర్వాత మనకు అవసరం ఉన్నటువంటి హెల్త్ కార్డు విషయం కానీ, సిపిఎస్ విధానం కానీ, ఇతరత్ర అన్ని సమస్యల మీద ఎస్ఎస్సీలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయడంలో కానీ నా వంతు పాత్ర పోషించి తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నా. ఫైనల్ గా ఒక క్వశ్చన్, ఏదైతే ఇప్పుడు రసవత్తరంగా సాగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ పోర్లో అధికార పార్టీ సభ్యులతో కూడా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి మీరు విజయం సాధిస్తారన్న నమ్మకాన్ని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఏంటి సార్ ఈ రహస్యం ఏంటి? నేనేమి లేదు, నా దగ్గర అబ్రదక యంత్రం లేదు, అబ్బరక దర్భ దండకం లేదు. నేను ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన, మా నాన్న ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు సేవ చేస్తున్న 30 నుంచి. తప్పకుండా ఉపాధ్యాయులు నన్ను గౌరవిస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఓటేస్తారు అనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నా. తప్పకుండా విజయాన్ని సాధిస్తా అనేటువంటి నమ్మకం నాకున్నది. ఆ వైపుగా ముందుకు కొనసాగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తుంది. సో గతంలో టీచర్లతో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఎమ్మెల్సీగా కూడా నేను పనిచేశాను, నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. టీచర్ సంఘాలతో కూడా నేను కలిసి పనిచేస్తాను, వారి అభివృద్ధి ఎజెండాగా నేను ముందుకు వెళ్తాను. ఏ పార్టీ నాయకులైనా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ క్షేత్రంలో నేను ఎదుర్కొంటాను, విజయాన్ని సాధిస్తానని చెప్పేసి కూడా దీంట్లో మంత్రం లేదు, మాయ లేదు, పనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో మరి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని కూడా కొంత సస్పెన్స్ ని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో మరి చూడాలి రేపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు బరిలో నిలబడి విజయం సాధిస్తారని కూడా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో చూస్తూ ఉండండి పొలిటికోస్ మరిన్ని అప్డేట్స్ కోసం. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.